నమస్తే, నేను మీ సంజీవ్ సునీల్, ఏపీ.in న్యూస్. ప్రస్తుతం మన ఛానల్ చాలామంది కూడా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. దయచేసి మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తే కనుక మరింత నేను ఇంకా బాగా మంచి వార్తల్ని ఇచ్చేదానికి నా వంతు నేను ప్రయత్నం చేస్తాను. అంటే మీ ఎంకరేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్ నాకు. కనుక నేను దయచేసి మిమ్మల్ని వేడుకుంటుంది ఒకటే, దయచేసి మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీరు కామెంట్ చేసేది వాట్సాప్లో కాకుండా మన ఛానల్ లింక్లోనే మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నిన్న సిఆర్డిఏ పరిరక్షణ కమిటీ పేరుతో రైతులంతా కూడా అమరావతిలో ఉన్నటువంటి ఆ రాజధాని పేరుతో జరుగుతున్నటువంటి తతంగాన్ని చూడటానికి వైఎస్ఆర్సిపి బృందంతో కలిసి వెళ్ళినప్పుడు ఆ రైతుల మీద, వైఎస్ఆర్ పార్టీ నాయకుల మీద ఈ ప్రభుత్వం అత్యంత పాశవికంగా, దుర్మార్గంగా దాడి చేసి అందులో ప్రజాప్రతినిధులు ఉన్నారు అన్నటువంటి సంగతిని కూడా మర్చిపోయి, మాజీ మంత్రులు ఉన్నారు అన్న సంగతిని కూడా విస్మరించి వాళ్ళనందరినీ కూడా తరిమి కొట్టే ప్రయత్నం చేసి హత్యా ప్రయత్నాలు కూడా చేయటం జరిగింది. ఉండవల్లి, పెనుమాక, ఎర్రబాలెం, నిడమర్రు, బేతపూడి, కూరగల్లు లాంటి గ్రామాలలో ఉన్న రైతులతో సహా ఇతర గ్రామాల ప్రజలందరూ కూడా ఆ రైతులు మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని వారం రోజుల క్రితం కలిసి వాళ్ళ బాధను చెప్పుకొని అమరావతిలో చంద్రబాబు గారు చేస్తున్నటువంటి మోసాన్ని, అవినీతిని, అక్రమాలని తెలపటం వలన జగన్మోహన్ రెడ్డి గారి అనుమతితో, ఆదేశంతో మా నాయకులంతా కూడా నిన్న ఆ ప్రాంత సందర్శనకు వెళితే ఎక్కడ తన అవినీతి బయటపడుతుందోనని, తన అక్రమాలు బయటపడతాయోనని, తను చేస్తున్నటువంటి మోసం ఏంటో ప్రజలకందరికీ కూడా వైఎస్ఆర్సిపి నాయకులు బహిర్గతం చేసేస్తారు అన్నటువంటి భయంతో వీళ్ళ మీద ఈ ప్రభుత్వం ఇంత దారుణంగా దాడి చేసింది. ఈ దాడికి కొద్దిమంది పోలీసు వాళ్ళే సహకరించటం ఆశ్చర్యకరమైనటువంటి విషయం. అందులో ఓ పోలీస్ కానిస్టేబుల్ మీదనే తెలుగుదేశం గూండాలు దాడి చేయటం ఇంకా ఆశ్చర్యం కలిగించేటువంటి విషయం. అమరావతిలో ఎంత దారుణమైనటువంటి దోపిడీ జరుగుతోంది. ఇంతకు పూర్వమే 50,000 ఎకరాలను తీసుకున్నటువంటి చంద్రబాబు ప్రభుత్వం ఆ 50,000 ఎకరాలలో 500 ఎకరాలలో కూడా అభివృద్ధి పనులు చేయనటువంటి వీళ్ళు మరో 50,000 ఎకరాలను తీసుకోవాలన్నటువంటి ప్రయత్నాన్ని వెనుక ఉన్నటువంటి కుట్రను, ఈ మొత్తం 1,00,000 ఎకరాలలో చంద్రబాబుకు, వాళ్లకు కావలసినటువంటి బినామీలకు, వీళ్లను ధనవంతుల్ని చేయటానికి, పెట్టుబడిదారులుగా మార్చటానికి, ఎన్నికలలో వాళ్ళనందరినీ కూడా వాడుకోవటానికి, వాళ్ళ కోసమనే అమరావతిని నిర్మిస్తున్నాడు చంద్రబాబు అన్నటువంటి విషయం బయటపడుతుందని, అమరావతి అన్నది ప్రజల రాజధాని కాదని, దోపిడీకి కేంద్రంగా చంద్రబాబుకు ఊడిగం చేసేటువంటి కొద్దిమంది అక్కడ చేస్తున్నటువంటి అక్రమాల యొక్క నిలయంగా మారింది అన్నటువంటి విషయం బయటపడుతుందన్నటువంటి భయంతో ఈ రోజున అమరావతి ఎంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఉంది. దాదాపు 10 సంవత్సరాల క్రితమే 12 సంవత్సరాల క్రితమే అమరావతి నిర్మాణానికి శంకుస్థాపన చేసి అక్కడ ఏ రకమైనటువంటి అభివృద్ధి చేయకుండా, అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే కాకుండా అంతకు పూర్వం శ్రీకృష్ణ కమిషన్ అక్కడ ఏమాత్రము కూడా రాజధాని యోగ్యమైనటువంటి ప్రదేశం కాదు అని
కేంద్ర ప్రభుత్వం నియమించినటువంటి శ్రీకృష్ణ కమిషన్ తేల్చినప్పటికీ కూడా అక్కడైతే తన రియల్ ఎస్టేట్ వ్యాపారానికి హద్దు ఉండకుండా చేసుకోగలము అన్నటువంటి ఆలోచనతో చంద్రబాబు గారు దాన్ని ఎన్నుకొని ఈ రోజున మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు 2.5 లక్షల కోట్ల రూపాయలు వెచ్చించి ఈ రాజధానిని కట్టడం కంటే 20,000 కోట్ల రూపాయలతో మావిగన్ పేరుతో రాజధానిని నిర్మిస్తే ఎవ్వరికీ ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా అత్యంత సౌకర్యవంతంగా ఉంటుంది అని ఆయన సశాస్త్రీయంగా నిరూపించి తెలియజెప్పిన మావిగన్ అన్న పేరు చెప్పంగానే జగన్మోహన్ రెడ్డి గారి మీద విపరీతమైనటువంటి వ్యక్తిగత హననానికి పాల్పడ్డటువంటి చంద్రబాబు కూటమి ప్రభుత్వం ఈ రోజున అమరావతిలో చేస్తున్నటువంటి తతంగం, అక్కడ ఉన్నటువంటి రైతులను స్థలాలు పొలాలు పెరుక్కున్నటువంటి రైతుల దగ్గేమో ముంపు ప్రాంతాలలో స్థలాలు ఇచ్చి చంద్రబాబు గారి తాబేదారులకి, ఈయనకు సహాయం చేసేటువంటి పెట్టుబడిదారులకి రోడ్ల పక్కన స్థలాలు ఇవ్వటం జరుగుతుంది. పొలాలు ఇవ్వము అని చెప్తున్నటువంటి రైతుల యొక్క స్థలాల పక్కనే గుంతలు తవ్వి మట్టి గ్రావెళ్ళు లక్షల టన్నులను అక్రమంగా తోలి తద్వారా అది రాజధాని పనులకని చెప్పి రాష్ట్రమంతా అమ్మేసే కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ నాయకులు కాంట్రాక్టర్లు బరితెగించి వ్యాపారాలు చేస్తున్నారు. ఇవ్వనటువంటి రైతుల భూముల మీద కొండవీటి వాగు గట్లు తవ్వేసి ఆ నీళ్లను మళ్లించి వ్యవసాయ యోగ్యం కాకుండా చేసేస్తున్నారు. ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు రా అంటే, మాకు రాజధాని భూములకు ఇవ్వటం ఇష్టం లేదు అని చెప్తే ఆ భూముల పక్కనే గుంతలు తవ్వటం 15 అడుగుల లోతులో మొత్తం ఉన్న మట్టి అంతా కూడా తోలేస్తే నీళ్లు పోవు అక్కడికి వ్యవసాయానికి అనుకూలంగా ఉండేటువంటి పరిస్థితి లేదు. ఆ నీళ్ళన్నీ కూడా ఆ గుంతల్లో నిండిపోతాయి, రైతుల పొలాలకి పోవు. ముంపు ప్రాంతాలలో వాళ్లకు పొలాలు ఇస్తామని ఇచ్చినటువంటి రైతులకు వాళ్లకు అక్కడ కేటాయిస్తున్నారు. ఎక్కడ చూసినా కూడా అవినీతి విలయతాండవం చేస్తున్నది. చంద్రబాబు గారు ఓ చదరపు అడుగుకి 20,000 రూపాయల ఖర్చుతో అక్కడ నిర్మాణాలని చేస్తున్నామనని కాంట్రాక్టర్లకు అప్పనంగా ఇచ్చేయటం కూడా జరిగింది. అదే కేంద్ర ప్రభుత్వం ఈ మధ్యనే కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకు వసతి గృహాలకు కలిపి 4,600 రూపాయలకు సరాసరి అక్కడ నిర్మాణపు ఖర్చులు అవుతాయని సాక్షాత్తు మోడీ గారి ప్రభుత్వమే నిర్మాణ ఖర్చులను గురించి చెబితే చంద్రబాబు గారేమో 20,000 రూపాయలు చదరపు అడుగు ఖర్చు పెడుతున్నారంటే 15,500 రూపాయలు చదరపు అడుగుకు అవినీతి జరుగుతున్నది. ఇది కాకుండా అదనంగా 2,500 కోట్ల రూపాయలు అద్దాల అలంకరణకి ఖర్చు పెడుతున్నారట. అంటే ఏం చేయబోతున్నారు? ఈ రోజున చంద్రబాబు గారికి అమరావతి అన్నది ఒక పెద్ద గనిలాగా, వజ్రాల గనిలాగా, ఓ ఆదాయ వనరులాగా, దోపిడీకి రహదారిలాగా ఈ రోజున అమరావతి సృష్టించబడుతున్నది. అమరావతి ప్రజల కోసమని కాదని, అక్కడ ప్రజలకెవరికి కూడా ముఖ్యమైనటువంటి ప్రాంతాలలో రైతాంగం ఇచ్చినటువంటి స్థలాలు ఇచ్చినటువంటి వాళ్లకు ఎక్కడ కూడా వాళ్లకు ఫ్లాట్లు ఇవ్వటం లేదు. ఇచ్చేటువంటి స్థలాలన్నీ కూడా మారుమూల ప్రాంతాలలో. ఈ ప్రాంతమంతా ముంపుకు గురయ్యేదే కాదు, విమర్శల్ని లెక్క చేయనటువంటి చంద్రబాబు గారు అమరావతి ప్రాంతం ముంపుకు గురి కాదని చెబుతూ ఈ రోజున ముంపు కోసమని రిజర్వాయర్ల నిర్మాణానికి కొన్ని 100 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నది, ముంపును అడ్డుకునేదానికి. అంటే ఒకవైపున మాటలేమో ఆ రకంగా చెప్తున్నారు, చేతలేమో మరొక రకంగా ఉన్నాయి. ఎక్కడ చూసినా కూడా
ఈ అవినీతితో చంద్రబాబు గారు కొన్ని లక్షల కోట్ల రూపాయలను ఒక అమరావతి ద్వారానే అవినీతి ద్వారా సంపాదించి ప్రజల రాజధానిగా కాకుండా పెట్టుబడిదారుల యొక్క రాజధానిగా మార్చి అవినీతి రాజధానిగా చేసి మోసగాళ్లకు దగాకోరులకు పుండాకోర్లకి వీళ్లకు నిలయంగా మార్చే రాజధానిగా దాన్ని ఎవ్వరు ఎన్ని రకాలైనటువంటి విమర్శలు చేసినా ఖాతరు చేయకుండా నా దారి నాదేనని ఈ రోజున ఆయన ఆ నిర్మాణం చేపట్టుతున్న దశలో జరుగుతున్నటువంటి వాస్తవాలను చూసి ప్రజలకు తెలియజెప్పటం కోసమని మా వైఎస్ఆర్ పార్టీ నాయకులంతా కూడా నిన్న తరలి వెళితే వాళ్ళ మీద రైతుల పేరుతో గూండాలతో దాడి చేయించి పోలీసు వాళ్ళ సహకారంతోనే హత్యా ప్రయత్నాలు చేయటం అన్నది తీవ్రంగా ఖండించాల్సినటువంటి అంశం. ఈ రోజున ఇప్పటికే సెల్ఫ్ ఫైనాన్స్ పేరుతో 47,000 కోట్ల రూపాయలు అప్పు చేసినాడు ఒక రాజధానికే చంద్రబాబు నాయుడు గారు. ఇక ఎన్ని వేల కోట్ల రూపాయలు అప్పు చేస్తారో లెక్కే లేదు. ఈ 47,000 కోట్ల రూపాయలతో ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ఆయన ఏదైతే ప్రజలకు ఇచ్చినాడో సూపర్ 6 అన్నటువంటి హామీలను 143 హామీలు ఇచ్చినాడో వాటిని ఒక్కటి కూడా నెరవేర్చినటువంటి చంద్రబాబు అమరావతి నిర్మాణానికి మాత్రం కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నిరుపయోగంగా, ప్రజలకు నిరుపయోగం, చంద్రబాబుకు మాత్రం అత్యంత ఉపయుక్తమైనటువంటి నిర్మాణాలను చేపట్టేటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. అమరావతి మీద చేస్తున్నటువంటి ఖర్చును ఏదైతే ఆయన తలపెట్టాడో అదే జగన్మోహన్ రెడ్డి గారు తన 5 సంవత్సరాల పరిపాలనలో దాదాపు 3.5 లక్షల కోట్ల రూపాయలకు పైగా పేద ప్రజలకు 60% పైగా ఉన్నటువంటి పేద ప్రజల జీవితాల వెలుగుల్లో నింపటానికి ఆయన చేశారు ఖర్చు అన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనం గుర్తు తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. జగన్మోహన్ రెడ్డి పేదల కోసమని, పేదల సంక్షేమం కోసమని, అన్నార్తుల అణగారినటువంటి ప్రజల ప్రయోజనాల కోసమని నిలబడ్డటువంటి నాయకుడైతే చంద్రబాబు గారు మాటలలో పేద ప్రజల పక్షాన వహిస్తూ ఆచరణలో పెట్టుబడిదారులకు ఈ రకమైనటువంటి ఊడిగం చేసేటువంటి వ్యక్తిగా ఆయన ఆచరణ ఉన్నది అన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. చంద్రబాబు గారు ఈ సందర్భంలోనే నిన్ననే ఒక జీవో ఇచ్చినారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఎయిర్పోర్టులలో మందు తాగొచ్చునని బార్లకి, ఒక తిరుపతి తప్ప. అంటే మామూలుగా ఫ్లైట్లలో ఎక్కిన తర్వాత అందరికీ వినిపించేటువంటి మొదటి మాట ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మద్యం సేవించకూడదు ఫ్లైట్లలో అని ఉంటుంది. కానీ చంద్రబాబు గారు బాగా మద్యం సేవించి ఫ్లైట్లలో ఎక్కండి అనేటువంటి నినాదంతో మొత్తం అన్ని ఎయిర్పోర్టులలో ఆయన గారు బారులు తీసినాడు, రహదారులు వేసినాడు. అంటే చంద్రబాబు గారి ఆలోచన విధానం ఏ రకంగా ఉన్నది అనటానికి ఇంతకంటే ఉదాహరణలు మరొకటి లేవు. ఆ ప్రాంతంలో మునక ప్రాంతాలు ఉన్నాయి, మొత్తమంతా కూడా మునక ప్రాంతమే. కొన్ని వందల కోట్ల రూపాయలను నీరు తోలటానికే ఖర్చు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది అని తెలిసినా 20,000 రూపాయల చదరపు ఖర్చుతో లక్షల కోట్ల రూపాయల దోపిడీకి ఏటీఎంగా తాను మార్చుకోవటానికి, ఏటీఎం కూడా కాదు ట్రిపుల్ ఏటీఎంగా దాన్ని మార్చుకోవటానికే ఉపయోగించుకుంటున్నారు చంద్రబాబు అన్నది ఈ సందర్భంగా అందరికీ తెలిసిపోయినటువంటి విషయం. మా నాయకుల మీద, నిన్న రైతుల మీద జరిగినటువంటి దాడిని మొత్తం ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా చూసింది, ముక్తకంఠంతో దీన్ని ఖండిస్తున్నది. కానీ చంద్రబాబును మోసేటువంటి పచ్చ పత్రికలు, పసిరికలు వచ్చినటువంటి ఛానళ్ళు అదేదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ రైతుల మీదకి దాడికి పోయిందని దాన్ని ధీటుగా వాళ్ళు ఎదిరించినారు అని చెబితే
మీ మీ పత్రికలలో మీ ఛానల్లో చూసేవాళ్ళ మీ పార్టీ వాళ్ళు సంబరపడాల్సిందే తప్ప ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి గుంటూరు, కృష్ణా ఇలాంటి ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడా ప్రత్యక్షంగానే చూసినారు. అలాగే సోషల్ మీడియా ద్వారా మొత్తం రాష్ట్రమంతా కూడా, రాష్ట్రమే కాదు దేశమంతా కూడా మీ దాష్టికమేంది, మీ దౌర్జన్యమేంది, మీ దుర్మార్గమేంది అన్నటువంటి విషయం నిన్న అందరూ కూడా చూడటం జరిగింది. మిమ్మల్ని నమ్మరు. చంద్రబాబును మోసేటువంటి పత్రికలను చేత్కరించుకుంటున్నారు, చేదరించుకుంటున్నారు, అసహించుకుంటున్నారు. ఇంకా చంద్రబాబు యొక్క అవినీతిలో భాగస్వాములై మీరు చేస్తున్నటువంటి ఈ దుర్మార్గపు నాటకానికి తెరపడే రోజులు దగ్గరలో ఉన్నాయి అన్నటువంటి విషయం ప్రజలు ఎప్పుడెప్పుడానని ఎదురు చూస్తున్నారు. మీ భరతం పట్టాలని తెలియజేస్తున్నారు.